చారిత్రాత్మక అమరావతి రాజధానికి చట్టబద్ధత కల్పించే చర్చకు హాజరు కాకుండా పారిపోయిన జగన్ కు పార్టీ నడిపే హక్కు లేదని మంత్రి నిమ్మల రామనాయుడు విమర్శించారు. యలమంచిలి మండలం పెదలంక, కనకాయలంక గ్రామాల్లో 2 బ్రిడ్జిల పనులకు శంకుస్థాపనలు చేశారు. గోదావరి ముంపుతో ఏర్పడే చిరకాల సమస్య తీర్చేందుకు వచ్చిన మంత్రి నిమ్మలను ఆనందంతో జై నిమ్మల అంటూ ప్రజలు ఎత్తుకొని తమ ఆనందం వ్యక్తం చేశారు. ఎన్నో ఏళ్ల నాటి కల తీరబోతుందని అన్నారు. కనకాయలంక, పెదలంక గ్రామ ప్రజలకు వరద కష్టాలు శాశ్వతంగా తొలగించేలా కాజ్వే వద్ద వంతెనల నిర్మాణం చేస్తున్నామన్నారు నిమ్మల. మనం చూస్తున్నాం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రాజధాని ఏదని 10th క్లాస్ విద్యార్థిని అడిగితే గత 5 సంవత్సరాల పాలనలో రాజధాని ఎక్కడో చెప్పలేనటువంటి పరిస్థితి. చదువుకునేటువంటి పిల్లవాడిని మీ రాజధాని ఏది అంటే చెప్పలేనటువంటి పరిస్థితి. మళ్ళీ ఈరోజు మనం అధికారంలోకి వచ్చాం. నిన్ననే మీరు చూశారు, శాసనసభలో మళ్ళీ అమరావతిని తీర్మానం చేసి కేంద్రానికి పంపించి రేపు మొదటి వారంలోనే పార్లమెంటులో కూడా రేపు భవిష్యత్తులో వేరే వాళ్ళు ఎవరైనా తప్పు జారి వచ్చినా అమరావతి జోలికి రాకుండా ఉండాలి, ఈ రాష్ట్ర ప్రపంచ స్థాయి రాజధానిని జోలికి రాకుండా ఉండాలని తీర్మానం చేస్తున్నటువంటి పరిస్థితి.